వెన్న, నువ్వేనా నన్ను పిలిచింది? కృష్ణ, అక్కడే ఆగు. వెన్న తీసుకుని ఎక్కడికి పరిగెడుతున్నావు? ప్రతిరోజు అదే కదా, నీ చేతులు పెదవులు అన్నీ వెన్నతో నిండిపోయాయి. అమ్మా, వెన్నే నన్ను పిలిచింది. కృష్ణ, నన్ను కొంచెం రుచి చూడు అని చెప్పింది. నా చేతులు చిలిపిగా ఉంటే అమ్మా, మీ వెన్న చాలా తియ్యగా ఉందని అర్థం. అయ్యో నా చిన్న దొంగ, నువ్వు వెన్ననే కాదు, నా హృదయాన్ని దోచుకుంటావు. అయితే అమ్మా, నన్ను పట్టుకోకండి, నేనెప్పుడూ దోచుకుంటూనే ఉండనివ్వండి.